రండి రండి రండి. అదేంటి పెళ్లి పండ్లు పట్టుకొని పట్టు చీర కట్టుకోకుండా పాత చీర కట్టుకున్నావు? మరేం లేదు, బంధువులందరూ వస్తున్నారు కదా, వాళ్ళని పలకరించడంతోనే టైం అయిపోతుంది. మండపానికి వెళ్ళేటోడు కట్టుకుందాంలే నాగే. సర్లే, నేను వచ్చేసాను కదా, ఆ పనులు నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి పట్టు చీర కట్టుకోపో. భలే దాని వత్తయ్య, మీరు మా అతిథులు, మీకు పనులు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడతావా? ఇదిగో ముందు టిఫిన్ సంగతి చూడు, త్వరగా మండపానికి వెళ్ళాలి. అవును గాని రేవతి ఎక్కడా? మేడపైన ఉందా? వాళ్ళ ఫ్రెండ్ ఇంటికెళ్ళింది, వచ్చేస్తుంది. అదేంటి పెళ్లి కూతురు పెళ్ళేంత వరకు బయటికి వెళ్ళకూడదని తెలీదా నీకు? అత్తయ్య, ఇంకా సేపట్లో బండొస్తుంది, మనం మంటపానికి వెళ్ళాలి. ముందు తయారని చెప్తాను. మండపం సంగతి సరేరా, మేము వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం, అమ్మాయి కనిపించదే. అదే మన బ్యూటీ పార్లర్కి వెళ్ళింది, వచ్చేస్తుంది. ఏమో అత్తయ్యకి ఏం కావాలో చూడు, త్వరగా మండపానికి వెళ్ళద్దు. అత్తయ్య మీరు త్వరగా తయారని చెప్తాను. ఫ్రెండ్ ఇల్లు అంటున్నారు, బ్యూటీ పార్లర్ అంటున్నారు, అసలు నాకేం అర్థం కావట్లేదే. ఒరే మాధవా, అంతా సవ్యంగా జరుగుతున్నట్టేనా? ఏ కన్ఫ్యూజన్ లేదు కదా? అబే కన్ఫ్యూజన్ ఉంది. ఏం లేదు, నువ్వేమో బ్యూటీ పార్లర్ అంటున్నావు, మీ ఆవిడేమో ఫ్రెండ్ ఇల్లు అంటోంది. ఇందులో ఏది కరెక్టా అనేది చిన్న కన్ఫ్యూజన్. అదే బాబాయ్, వాళ్ళ ఫ్రెండ్ బ్యూటీ పార్లర్ ఇంట్లో పెట్టుకుంది. ఓహో అంతే. ఒక్క నిమిషం బాబాయ్. నమస్తే బావగారు. నమస్తే బావగారు, మేము మండపానికి బయలుదేరి వస్తున్నాం, మీరు బయలుదేరారా? లేదు, ఇప్పుడే జస్ట్ బయలుదేరుతాం. మండపంలో మా బంధువులంతా వెయిట్ చేస్తున్నారు, మీరు త్వరగా బయలుదేరండి. ముందు మీరు బయలుదేరండి, తర్వాత మేము బయలుదేరుతాం. సరిగ్గా మంటపం దగ్గర అందరం కలుసుకోవచ్చు. ఓహో అలాగా. అమ్మాయి కూడా తయారైపోయింది, బయలుదేరటమే తరువాయి. అంతే. ఓకే ఓకే, అలాగే కానివ్వండి బావగారు. రే, వాళ్ళు బయలుదేరారట్రా? ఏ నమ్మకంతో ఇంకా నిజాన్ని దాచిపెడుతున్నారండి? నాకు చాలా భయంగా ఉంది. కాముగా వెళ్లి పెళ్లి కొడుకు వాళ్ళకు నిజం చెప్పేద్దాం. ఇక్కడ మనిషి మనిషికి సమాధానం చెప్పడం నా వల్ల కావటం లేదు, గుండె దడదడలాడుతోంది. పిచ్చిదానిలా మాట్లాడుకో. నిజం చెప్పి మన గౌరవ మర్యాదల్ని గాల్లో కలిపేయమంటావా? ఒక పక్క అమ్మాయిని వెతకడానికి మనుషులు పంపించారు, చివరి నిమిషంలోనైనా అమ్మాయి ఫలానా దగ్గరుందన్న వార్త వస్తే ఇప్పుడు పెళ్లి ఆపి అప్పుడేం చేద్దామే? అందుకే సాధ్యమైనంత వరకు మన ప్రయత్నం మనం చేద్దాం. మన కర్మ అది మన కడుపును పుట్టి వేధిస్తుంది. ఇదిగో కాస్తెళ్ళి మేనేజ్ చెయ్యి. ఒక చోట నిలబడకు, అటు ఇటు తిరుగుతూ ఉండు, వాళ్ళకి కనపడకుండా మేనేజ్ చెయ్యి. వెళ్ళు. చెప్పండి బాస్. రేయ్, ఏం చేస్తున్నారా? మీ దగ్గర నుంచి ఏ కబురు రాలేదేంట్రా? అసలు నా కూతురు ఉందా చచ్చిందా? ఏదో ఒక నిజం నా చెవురేంట్రా? బాస్, మీ అమ్మాయి చావలేదు, ప్రాణాలతో బతికుంది. ఏంట్రా, ప్రాణాలతో ఉందా? ఎలా చెప్తున్నారు? మన వాళ్ళు శవాలుండే అన్ని చోట్ల వెతికిర్రు. రైల్వే ట్రాక్లు, ఏర్లు, నదులు, డ్యామ్లు, చివరికి మార్చురీ కూడా వెతికారు. అక్కడ అమ్మాయి గారు లేరు. గ్యారెంటీగా అమ్మాయి గారు బతికే ఉన్నారు. ధైర్యంగా ఉండండి, ముహూర్తానికల్లా అమ్మాయి గారిని మీ దగ్గరకు తీసుకొస్తాం. ఒరేయ్, ఇది నా పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం రా. సార్, నా మీద నమ్మకం పెట్టండి సార్, దిగులు పడకండి సార్. మీరు మీ పనిని చూసుకోండి, ఈ సంగతి నేను చూసుకుంటాను. మా వాళ్ళు గ్రూప్గా వెతుకుతున్నారు, అమ్మాయి గారితో తిరిగి వస్తాం. సరే, ఫాస్ట్గా వెతకండి రా, టైం లేదు. సరే బాస్. అదేంటత్తయ్య, మీరు కూరగాయలు కోస్తున్నారు, అర్చన లేదా? అది వెనకాల బట్టలు ఆరేస్తోంది. అవును, నువ్వేంటి ఇంత త్వరగా వచ్చేసావు? ఆఫీస్కి వెళ్ళలేదా? పొయ్యి మీదేదో పెట్టినట్టున్నారు. అత్తయ్యా, పప్పు ఉడికింది. ఇదేంటి పప్పు ఉప్పు అంటుంది? పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళకముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి నగలు అడిగొస్తాను అంది. పైగా ఆఫీస్కి వెళ్లకుండా ఇంటికొచ్చిందేంటి?
అత్తయ్య, రసానికి చింతపండు నానబెట్టాను. బెండకాయ కూర చేయమంటారా, పులుసు చేయమంటారా? కూర చేసి పులుసు పెట్టి రసంలో కలుపు, మజ్జిగ పోసి తాళింపు పెట్టు. అదేంటత్తయ్యా? మరి లేకపోతే ఏంటి? నువ్వన్నదేంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి? వాళ్ళ ఇంటికి వెళ్ళావా? నగల గురించి అడగమన్నాను, అడిగావా? ఆ విషయాలేవి చెప్పకుండా ఏదో పులుసు బెండకాయ రసం అంటావేంటి? ఉల్లిపాయలు అవి చాలా తెమ్మంటారా? నేను అడిగేదేంటి, నువ్వు చెప్పే సమాధానం ఏంటి? అసలు ఏమన్నా పొంతనుందా? నువ్వెళ్ళావా? నగల గురించి అడిగావా? వాళ్ళు ఏమన్నారు? పోనివ్వండి అత్తయ్య, ఈ విషయం ఇంతటితో మర్చిపోండి. ఏంటి, ఆ విషయం మర్చిపోవాలా? అంటే నువ్వు వాళ్ళింటికి వెళ్ళొచ్చావని అర్థం అవుతోంది. ఏం జరిగింది? ఏమన్నారో త్వరగా చెప్పు. ఏమీ అనలేదత్తయ్యా, వదిలేయండని చెప్తున్నాను కదా. ఏమీ లేదులేనే దాపరికాలెందుకే? దాచకుండా అసలు విషయం ఏమిటో త్వరగా చెప్పు. జయంతి, ఎందుకు అలా ఏడుస్తున్నావు? అక్కడ జరగకూడదేమన్నా జరిగిందా? అనరాని మాటలన్నీ అన్నారత్తయ్య. పోనీలేండి, పట్టువాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదుగా. ఏమన్నారు? ఆ రాక్షసి మనసును బాధ పెట్టే మాటలే అనుంటుంది, అందుకే నువ్వు ఏడుస్తున్నావు. నిజం చెప్తావా లేదా? లేకపోతే నేను వెళ్ళి రావాల్సి ఉంటుంది. ఆ భాగ్యం దాని బుద్ధి చూపించింది అత్తయ్య. నేనేమన్నా కానిది లేనిది అడగడానికి వెళ్ళానా? మనకి రావాల్సిన వస్తువులేగా అడగడానికి వెళ్ళింది. నేనెళ్ళాను కాబట్టి సరిపోయింది అత్తయ్య. అదే మీరెళ్ళుంటే పెద్ద కురుక్షేత్ర యుద్ధమే జరుగుండేది. అదన్న మాటలకి మీరైతే దాని గొంతు నలిపి చంపేసి ఉండేవాళ్ళు. అసలేమంతది? పోనీండి అత్తయ్య, వాళ్ళ పాపం వాళ్ళది. జయంతి, తిన్నగా సమాధానం చెప్తావా లేదా? ఏమందో తెలుసా అత్తయ్య, పెళ్లి రోజుకల్లా నగలిచ్చేస్తారన్నారు. ఎప్పుడిస్తారండి అన్నాను. అంతే, కళ్ళు దాగిన కోతి నిప్పు తొక్కినట్టు ఎలా ఎగిరెగిరి పడుతుందో అలా ఎగిరెగిరి పడుతూ, ఏంటి నగలివ్వాలా? ఎందుకివ్వాలే నగలు? అర్చనేమన్నా నా కొడుకుతో కాపురం చేసిందా? ఊళ్ళన్నీ తిరిగొచ్చి ఎక్కడెక్కడో కాపురాలు చేసింది, అది చెడిపోయింది, మా కాపురాలు చెడగొట్టింది. అలాంటి దానికి నగలివ్వాలా? నగలిచ్చే ప్రసక్తే లేదు. ఏం చేసుకుంటారో చేసుకోపోండని మొహాన్ని తలుపేసింది అత్తయ్య. అయ్యయ్యో, ఏంటండి అలా మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడేది అస్సలు న్యాయంగా లేదు. మేమిచ్చింది మా నగలే కదా, మరొకటి మేము అడగడం లేదు కదా అన్నాను. అత్తయ్య, ఇంకో విషయం కూడా చెప్పాను. మీరు మాట్లాడేది మా అత్తయ్యకి తెలిస్తే అస్సలు మర్యాదగా ఉండదండి. ఆవిడ అసలే రోషం పౌరుషం గల మనిషి అన్నానత్తయ్య. ఏమందో తెలుసా? మీ అత్తగారేమైనా పెద్ద పెత్తందారా? నువ్వు అత్తయ్య అనగానే మేం గజగజా వణికిపోవడానికి. అయినా ఆ నగలు తీసుకెళ్లి మీరేం చేస్తారే? అర్చన మెళ్ళ వేసి మరొకరికిచ్చి పెళ్లి చేస్తారా? అయినా మీ అత్తయ్య చేసినా చేస్తుందిలే. ఆ రాక్షసి వ్యభిచారి కొంపకెళ్ళొచ్చిందాన్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేసిన సూర్పణక అని మిమ్మల్ని నానా మాటలు అని తెగ తిట్టేసిందత్తయ్య. పెళ్లి పెటాకులు లేకుండా ఇంట్లో పడున్న దాన్ని పాపం పోనీలే అని నా కొడుక్కిచ్చి పెళ్లి చేసుకున్నాను. ఆ తతంగానికే బోలెడంత వేస్ట్. ఆ వగలాడి ఏనాడైనా వచ్చి నా కొడుకుతో కాపురం చేసిందా? నువ్వే మొహం పెట్టుకుని నగలడగడానికి వచ్చావే? ఇంకోసారి నగల పేరు చెప్పి మీ ఇంటి వాళ్ళెవరైనా ఈ ఇంటి దరిదాపులకు వచ్చారా? మర్యాద దక్కదని నా గొంతు పట్టుకుని బయటికి గెంటేసినంత పని చేసిందత్తయ్య. అదన్న మాటలు నాకే కంపెరం పుట్టించాయి. ఆ మాటలన్నీ మీకెలా చెప్తానత్తయ్య? మీరేదో బలవంతం చేశారు కాబట్టి ఈ మాత్రమైనా మీతో చెప్తున్నాను. ఇన్ని మాటలందా? అసలు మనం తప్పు చేసామే. ఈ విషయం దాని దగ్గర కాదు, నగలు తిరిగిస్తా అన్న వాణ్ణి అడగాల్సింది. వాణ్ణి అడుగుతాను. అన్న మాట మీద ఉంటాడో ఏమంటాడో తెలుసుకొస్తాను. వద్దత్తయ్య, మీరు అలాంటి పని చేయకండి అత్తయ్య. ఈ పాటికి భాగ్యం కొడుకు చేరేయాల్సినంత చేరేసే ఉంటుంది. పోనీయండి అత్తయ్య, ఈ విషయం ఇంతటితో వదిలేద్దాం. ఏంటి వదిలేయాలా? ఎందుకే వదిలేయాలి? ఇలా వదిలేయడానికా కష్టపడి నగలు పెట్టింది? నా కొడుకు జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. వీళ్ళందరికీ ఇలా అన్ని వదిలేయడమేనా? నా కూతుర్ని వదిలేసిన వాడి దగ్గర మన నగలు మాత్రం ఎందుకుండాలి? ముక్కు పిండి వసూలు చేస్తాను. అది నోటికొచ్చినట్టు మాట్లాడితే పడుండడానికి చేతకాని బాజమ్మలవా? దాని కొడుకు దగ్గర ఆ నగల సంగతి తేల్చి తెలుస్తాను. నువ్వు ఆ వంట పని చూసుకో. అత్తయ్య, అత్తయ్య,
ఏమండి పొద్దునుంచి ఏమీ తినలేదు, కనీసం కాఫీనా తాగండి. వెళ్ళు. మాధవ, టైం అయింది బయలుదేరదాం అంటే అదుగో బయలుదేరదాం ఇదిగో బయలుదేరదాం అంటావు గాని బయలుదేరవే. బయలుదేరడానికి ఇబ్బంది గాని పెళ్లికి ఏమైనా ఇబ్బంది ఉంటే అసలు ఏమైందో ఏం జరిగిందో చెప్పు. అబే ఏం లేదు బాబాయ్. మరి ఒక్క నిమిషం. ఏంటీడు? చెప్పండి బావగారు. ఇంకా బయలుదేరలేదా బావగారు? అంటే ఏడు బావగారు ఇంకా బయలుదేరలేదా? మేము మండపానికి వచ్చి గంట అయింది. మా బంధువులంతా అమ్మాయి ఎక్కడా అని అడుగుతున్నారు. సమాధానం చెప్పడం మా వల్ల కావట్లేదండి. మరేం లేదు బావగారు, ఇంట్లో బయలుదేరదామంటే పెద్దవాళ్ళు పంచాంగం చూసి బయలుదేరండి అన్నారు, అందుకే ఆగిపోయాం. ఓహో అలాగా. ఇంకా సేపట్లో బయలుదేరతాం. బావగారు, మంటపంలో అన్ని ఏర్పాట్లు బాగున్నాయి కదా, మర్యాదలు బాగా జరుగుతున్నాయి కదా, అదే ఆ క్యాటరింగ్ వాళ్ళు అన్ని అందిస్తున్నారు కదా? ఆ ఇబ్బంది లేదు, అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. బంధువులే అమ్మాయిని చూడాలి అంటున్నారు. వచ్చేస్తున్నాం బావగారు. సరే సరే త్వరగా బయలుదేరండి. వస్తున్నారట్రా. మాధవ, ఎక్కడి నుంచి ఆ ఫోన్? అమ్మాయి దగ్గర నుంచేనా? కాదు బాబాయ్, ఇది వేరే ఫోన్. బాబాయ్, మీరందరినీ తీసుకుని మంటపానికి వెళ్ళండి, నేను రేవతిని తీసుకుని వెనక వచ్చేస్తాను. అమ్మాయి లేకుండా మండపానికి వెళ్ళి మేమేం చేస్తాం రా? అది కాదు బాబాయ్, వియంకులు వారు ఫోన్ చేశారు, మీరు ఇంకా రాలేదేంటని. మన వైపున ఎవరూ లేకపోతే ఏమో ఉంటుంది, కొంచెం వీళ్ళందరినీ తీసుకెళ్ళండి. సరే, ఇంకా వేరే కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? అబే ఏం లేదు బాబాయ్. సరే బయలుదేరండి. రండర్రా, పదండి, కళ్యాణ మండపం దగ్గరికి వెళదాం. ఏమండి, నాకెందుకో చాలా భయంగా ఉంది. ఇప్పటికైనా ఒక్క ఫోన్ చేసి అల్లుడికి నిజం చెప్పేద్దామండి. ఇదే ఇక్కడ ఆపం. దిగండి సార్, రండి సార్, రండి సార్, రండి. ఇదే రండి. రండి సార్, రండి. సార్, వీడే నా ఫ్రెండ్ గోపి. నేను చెప్పాను కదరా గోపి, మీరు పెద్ద కంపెనీకి ఓనర్. ఆ సార్ పేరు శివశంకర్. నమస్కారం అండి. నమస్తే సార్ గారి పార్ట్నర్. నమస్తే సార్. నమస్తే సార్. రే అన్నా, కుర్చీలు పట్రా. చెప్తున్నానా? పర్వాలేదు గోపి, సార్ కంపెనీలో 10-15 కార్లు ఉన్నాయి. వాటిని సర్వీసింగ్ చేయడానికి మంచి మెకానిక్ కావాలన్నారు. అందుకే సార్ నీ దగ్గరికి తీసుకొచ్చా. ఏం తీసుకుంటారు సార్? ఏం వద్దు గోపి, శివ మీ గురించి అంతా చెప్పాడు. ఒకసారి షెడ్ చూసి వెళ్దామని వచ్చాము. పర్వాలేదు, షెడ్ పెద్దదే. సంతోషం అండి. రే 2 కూల్ డ్రింక్లు పట్రా. అలాగే గోపి, అవేం వద్దయ్యా. అయ్యో, దానికేం పర్వాలేదు సార్. మేము ఇంతకు ముందు మా వెహికల్ చాలా చోట్ల ఇచ్చాం, కానీ అక్కడ వర్క్ బాగోలేదు. కానీ శివ చెప్పాడు ఇక్కడ సర్వీసింగ్ బాగుంటుందని, పైగా రీజనబుల్ అని. అందుకే ఓసారి చూసి వెళ్దామని వచ్చాం. నాకు డబ్బు ముఖ్యం కాదు సార్, కస్టమర్ల సాటిస్ఫాక్షన్ ముఖ్యం. వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెడతాను సార్. నమస్తేనమ్మా, బాగున్నారా? ఏయ్, ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చానని మీ ఓనర్ని రమ్మన్నానని చెప్పుపో. సార్, మీరు గోపితో మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తా. ఓకే. సార్, రేయ్, నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకురాపో. అమ్మా రెండమ్మా, లోపలికి వచ్చి కూర్చోండి అమ్మా. ఇక్కడే నిలబడ్డారేంటి? రెండమ్మా. ఏయ్, నేనేం కులాసాగా కూర్చుని కబుర్లు చెప్పి విందు భోజనాలు చేయడానికి రాలేదు. చెప్పిన మాట గుర్తుందా? మా నగలు మాకు ఎప్పుడు ఇస్తారో అడగడానికి వచ్చాను. వెళ్ళి ఆ పెద్ద మనిషిని పిలుపో. అమ్మా, లోపల కొత్త కస్టమర్లు ఉన్నారు. గోపి వాళ్ళతో మాట్లాడుతున్నాడమ్మా. ముందు మీరు లోపలికి వచ్చి కూర్చోండి అమ్మా, వాళ్ళు ఎలాగైనా మాట్లాడదాం. రండమ్మా, రండి. పోయి చెప్పరా, పోరా. అమ్మా, నా మాట వినండి అమ్మా, లోపలికి వచ్చి కూర్చోండి అమ్మా. ఏయ్,
నేను లోపల రావడం కుదరదు కానీ ముందు బయటికి వచ్చి నాకు సమాధానం చెప్పి ఆ తర్వాత వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకోమని చెప్పు